మొన్ననే హైడ్రా ఆఫీసు షురూ చేసి హైడ్రా అనేది ఎప్పటికుంటదని చెప్పిండ్రు. అందుకే కావచ్చు హైడ్రా బుల్డోజర్లు మల్లగా దిల్లినాయి. ఈసారి సెలవు దినాలలో కాకుండా కోర్టులకు పని ఉన్నప్పుడే ఇండ్లు కూలగొట్టే పని చేస్తున్నది. ఎంతమంది పబ్లిక్ ఏడ్చినా శాపనార్థాలు పెట్టినా ఇండ్లు కూలగొట్టుడు మాత్రం ఆగుతలేవు. చెరువులు నాలాలు ఆక్రమించి కట్టుకున్న ఇండ్లు ఏడున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నట్టు చేస్తున్నారు. పాపం ఎప్పుడు కట్టుకున్న ఇంట్లో ఏమో రాక్షసుడు వచ్చి మీద పడ్డట్టు ఇన్పరెక్కల బుల్డోజర్ ఇల్లు కూలగొడుతున్నది. ఖాళీ జాగా ఉన్నదని ఇండ్లు కట్టుకున్నారో లేకుంటే రూపాయి పోగేసి ఎవరి దగ్గర నన్ను కొన్నారో తెలియదు కానీ ఒక్కసారి గూడు లేని పక్షుల తీరుగా అయ్యే వరకు ఎట్లేడుస్తున్నారో చూడుండ్రి ఇంట్లో వాళ్ళు. అయ్యయ్యో గోసపాడుగాను ఇల్లు ఖాళీ చేసేటానికి కాసింత టైం కూడా ఇయ్యలేదట. ఇంకో దిక్కు ఉరుములు మెరుపులతోని వానొస్తున్నది. అసొంటప్పుడు మేము ఏడికి పోవాలి, మాకు కొద్దిగా కూడా టైం ఇయ్యలేదు. ఇంట్లో ఇలువైన సామాన్లు ఉన్నాయి, అవిటిని కూడా తీసుకొని ఇయ్యలేదు. ఇప్పుడు మాకు దిక్కేవాళ్ళు తండ్రి తీరుగా ఆపదలున్నోళ్లను ఆదుకునే సర్కారే మమ్మల్ని ఇట్లా చేస్తే ఇప్పుడు మేము ఎవరికి చెప్పుకోము, మా బాధ నినేటోళ్లే లేరా అన్నట్టు గుండెలు బాదుకుంటే ఏడుస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సర్కార్ను రాష్ట్ర ముఖ్యమంత్రిని పొట్టు తిడుతున్నారు. కడుపులున్న బాధనంతా ఎల్లగాక్కుతున్నారు. ప్రపంచం మీద ఎంత బాధ అయితే ఇట్లా సర్కార్ను తిడతారు చెప్పుండ్రి. నిల్వ నీడ లేకుండా చేస్తే ఎవరికి మాత్రం కోపం రాదు. వీళ్ళకి ఏదన్నా సాయం చేసి ఆదుకోవాలి. అప్పుడు మాత్రమే హైడ్రాకు కూల్చివేతలకు ఏమన్నా అర్ధపర్ధం ఉంటుంది. లేకుంటే పేదోళ్ళ ఇండ్లు మాత్రమే కూలగొట్టి పెద్దోళ్ళ అట్లనే ఉంచితే గరీబులను రోడ్ల మీదకి నెట్టేసిన వాళ్ళు అవుతారు అని అంటుర్రు కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న హైడ్రా కూలగొట్టే కార్యాలు చూస్తున్నోళ్ళు. ఇంతకు ఇది ఏడ జరిగిందంటే మేడ్చల్ జిల్లా పిర్జాదిగూడల బఫర్ జోన్లున్న జాగలలో జరిగిన కూల్చివేతలటి ఇవి. ఆర్టీసీ బస్సులు అంటే చాలా మందికి లోకమైతున్నది. బస్సులలో సీట్ల కోసం నెత్తెంటికలు పట్టుకొని కొట్టుకునుడు, బస్సు బయట రీల్స్ చేసే బద్మాషాలు ఎకిల్ చేష్టలు చేసుడు, ధర్నాలు అయితే రాళ్లతోని కొట్టుడు, చిన్నదానికి పెద్దదానికి ఆర్టీసీ వాళ్ళని తిట్టుడు. ఇట్లా ఆర్టీసీ అగువ దొరికింది అన్నట్టు చేస్తుంటారు కొందరు. హాగో అట్లాంటోడే ఉన్నట్టుండు వీడు కూడా. ఆర్టీసీ వాళ్ళని ఎట్లా తిప్పల పెట్టిండో చూడుర్రి. చూడుండ్రి వానికి ఎసోంటి బల్పున్నదో. రువ్వడిగా పోతున్న బస్సు ఎక్కుడే గాక రుబాబు చేస్తున్నాడు. డ్రైవర్ చెయ్యి పట్టుకొని అటు ఇటు గుంచుతున్నాడు. అట్లా చేస్తే బస్సు ఎటు పోవాలి ఏం కథ? రోడ్డు పక్కకు ఏదైనా పెద్ద బొందుంటే దాంట్లో వాడి ప్రయాణికుల పానాలు పోతే ఎట్లరా ఓరి తిక్కలోడా అన్నట్టు బస్సులు ఉన్నోళ్ళు తిడుతున్నా డ్రైవర్ చెయ్యి ఇడుస్తలేడు. మరి డ్రైవర్కు వానికి ఎక్కడ పంచాది వచ్చిందో ఏం పాడో గాని బస్సు ఎంబటి వాడి ఇగో గిట్లెక్కి ఆగం చేస్తున్నాడు. రోడ్డు పక్కకు బస్సు ఆపు అని పట్టు పట్టిండు దొంగ బడివేగాడు. ఆ కిటికీ ఎట్లెక్కిండో గాని కోతి చెట్టు కొమ్మలను పట్టుకున్నట్టు యాలాడుకుంటా డ్రైవర్ పానం తిన్నడానుకో రాదుండ్రి. డ్రైవర్ ఎందుకు ఇట్లా చేస్తున్నాడు ఈడు అని బస్సు ఆపితే అటు నుంచి తిరిగి వచ్చి డ్రైవర్ సెల్ ఫోన్ తీసుకొని బయటికి పోయిండు. అరే వీడేంది ఇట్లా చేస్తున్నాడంటే ఇంకొకడు ఎవడో ట్రక్కు బండి పక్కకు పెట్టి ఆర్టీసీ డ్రైవర్ మీద అడుస్తున్నాడు. అరే ఏమైందిరా అంటే ఎందుకు కోతి చేష్టలు చేస్తున్నావురా అని అడిగితే
फोन मारी मिलेगा पहले देख शीशा देख पहले हाँ देखती थी मैं इसको बोल रहा रोक रोक ఏం అర్థమైతలేదు కానీ వాని బండికి బస్సు దాకి ఏమో జరిగింది అన్నట్టు చెప్తున్నాడు. రోడ్డు మీద పోతుంటే ఎన్నో జరుగుతాయి, అవన్నీ కావాలని చేసిన యాక్సిడెంట్లా ఏదో పొరపాటుగా జరిగిన దాన్ని కూడా ఇట్లా లొల్లి చేస్తే ఎట్లరా? బస్సులో ప్రయాణం చేసేటోళ్ళు ఉన్నారు కదా అనే ఇంగిత జ్ఞానం లేకుంటే ఎట్లరా? యాపకాయ అంతా కూడా బుద్ధి లేనట్టు చేస్తున్నావు, ఏం మనిషివిరా నువ్వు అన్నట్టు తిడుతున్నారు ఆ బస్సులున్న ప్యాసింజర్లు. తర్వాత ఏం జరిగిందనేది మనకు తెలియదు కానీ ఆర్టీసీ కార్మికుల మీదిగో గిట్ల రువాబ్ చూపించి పరిశాన్ చేసిండు. హైదరాబాద్ మియాపూర్ ఏరియాలో జరిగింది ఈ బస్సు కిటికీ మీద కోతి తిరిగి ఎక్కి తిక్కల వేషాలు పడ్డోని ముచ్చట.